వెల్కమ్ టు వార్తా 9 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హత్య ఆరోపణలపై స్పందించిన సీఎం చంద్రబాబు. చేయన్ హత్యను తనపై మోపితే బాధేనన్న చంద్రబాబు. రాజకీయాల్లో రౌడీయిజం అవసరమా అని ప్రశ్నించిన సీఎం. లోకేష్ కు మంగళగిరి మహిళలు రాఖీ ఆశీస్సులు నాకు బలాన్నిచ్చాయన్న లోకేష్. మంగళగిరి ఆడబిడ్లకు రుణపడి ఉంటానన్న హామీ. తోబుట్టువులు లేని నాకు మీరు అక్క చెల్లెలన్న లోకేష్. హిందూ మహిళలు లవ్ జిహాద్ వైపు వెళ్లొద్దని రాజా సింగ్ పిలుపు. అమాయకపు మహిళలను చిక్కుకుంటున్నారని ఆవేదన జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచించిన రాజా సింగ్. విశాఖలో హోంమంత్రి అనిత రాఖీ కార్యక్రమం. యువ ఖైదీలకు రాఖీలు కట్టి అవగాహన కల్పించిన మంత్రి. ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనమని హెచ్చరిక. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, సీఎం చంద్రబాబు నాయుడు తనపై చేయన్ హత్యను మోపడం అన్యాయమని, ఇది తనకు బాధ కలిగిస్తుందని అన్నారు. రాజకీయాల్లో రౌడీయిజం అబద్ధాలు అవసరమా అని ప్రశ్నించారు. కొందరు ఇప్పటికీ రౌడీయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పండించి యువత జీవితాలను నాశనం చేసిన వారు ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. తాను ఎప్పుడూ ప్రజాసేవకే ప్రాధాన్యం ఇచ్చానని, రాష్ట్ర ప్రయోజనాలే తన ధ్యేయమని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1/5/11/86లో నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని, మళ్లీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్లీ నేనే ఒక జీవో ఇచ్చాను. జీవో నెంబర్ 3 2 ఏప్రిల్ 2020. ఇప్పుడు మళ్లీ 5 ఏళ్లు పట్టించుకోవాలా. 2020 అంటే ఎలక్షన్ జరిగింది 2024. అవునా కాదా? ఎవరి తప్పని నేను అడుగుతున్నా. ఎవరి తప్పు? వైసీపీ తప్పు అయితే చేతులపై ఎత్తండి. ఏమమ్మా? కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. మీ నాయకుడిని అడగండి, ఎందుకు చేయలేకపోయారు అడగండి. అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ గిరిజన ప్రాంతం నా సొంతం. ఈ గిరిజనులు నా వాళ్ళు. ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు. మీతో నేనుంటా. వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నేరం వేసినట్టు. తప్పు చేసి మా నాయన పేరు చెప్పో, మా తాత పేరు చెప్పో, నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా. చలో, ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాని. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు. నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం. మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు.
అసలు నేను ఒకటి చెప్తున్నా, ఇది సిద్ధమని చెప్పు. పులివెందులలో తనపై దాడి జరగబోతుందని వైసీపీ సీనియర్ నేత ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంత్రి లోకేష్, టీడీపీ నేత బీటెక్ రవి బాధ్యులని తెలిపారు. సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసులే పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. అభ్యర్థిస్తున్నా, నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నేను నిరాయుధుణ్ణి, నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే, మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండ వాళ్ళు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెత్తనం ఇచ్చినారు. నిజాయితీ పట్ల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. నా మీద దాడి జరిగితే, నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ను, అదే రకంగా ఇక్కడటువంటి స్థానిక తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవిని సుమోటోగా పెట్టి సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా మీద ఏమైనా దాడి జరిగితే నేను ఈరోజు రాచమల్లు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ నాయకులు ఎన్నికల్లో గెలవడానికి కాదు, వైఎస్ కుటుంబానికి అవమానించడానికి చర్యలు చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ఇకపై మరింత దృఢమైన నాయకుడిగా జగన్ను ప్రజలు చూస్తారని అన్నారు. నల్గొండవారిపల్లిలో ఉండే బూతు స్కూలు అట్టే ఉంటుందంట, ఆ బూతు రన్ అవుతుందంట. కానీ ఆ బూతులో ఆ ఊరోళ్ళు ఓటేసేది. ఆ ఊరు ప్రజలందరూ కలిసి 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి నల్లపరెడ్డిపల్లిలో వేయాలంట. నల్లపరెడ్డిపల్లిలో ఉండే ఓటర్లు 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి నల్గొండవారిపల్లికి వచ్చి ఓటేయాలంట. ఎర్రపల్లిలో ఉండే వాళ్ళు ఒక 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేసి నల్లపరెడ్డిపల్లిపై ఓటేయాలంట. బూతులు అట్టే ఉన్నాయి, మనుషులు మారినారు. ఈ ఊరోడు ఆ ఊరికి, ఆ ఊరోడు ఈ ఊరికి. ఏమిది అసలు? ఇది ఎక్కడన్నా ఇది శాస్త్రీయమైనటువంటి విధానమేనా? ప్రజలు 4 కిలోమీటర్లు అవతల పక్కకు ప్రయాణం చేయించి ఓటు ఎక్కించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ ఊరిలో బూతు పెట్టుకొని ఈ ఊరోని ఆ ఊరోనికి ఎందుకు, ఆ ఊరోని ఈ ఊరోనికి ఎందుకు? ఎన్నికల కమిషన్కి ఏమన్నా ఆలోచన ఉందా? దీని సౌలభ్యం ఏంటంటే, ప్రజలకు అసౌకర్యమైనా పర్వాలే, మాకు సౌకర్యం కావాలా తెలుగుదేశం పార్టీకి. ఏం సౌకర్యము? నల్గొండవారిపల్లిలో ఉండే 650 బూట్లు ఫ్రీ పోలింగ్ అనే ఊర్లో జరిగితే గన 500 ఓట్లు వస్తాయి. మాకు 500 ఓట్లు వస్తాయి. అవి రాకూడదు అంటే ఆ నుంచి ఆడికి షిఫ్ట్ చేస్తే ప్రయాణ బడలికతోనో లేకుంటే గొడవలు జరుగుతాయనో, మా ఊరు కాదనో, ఒక 50, 60, 70, 100 ఆబ్సెంట్. ఆ మధ్యలో 4 కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పుడు దారిదోపిడి దొంగలు ఉన్నట్టు డెకాయిట్లు పెట్టినట్టు పెట్టుకొని దౌర్జన్యం చేసి బెదిరించే ప్రయత్నం. లేదు ఆ మధ్యలోనే మేమెవరూ ఉండకుండా పోలీసు వాళ్ళు మాత్రం పెట్టి మమ్మల్ని రానియకుండా మీరు మటుకు ఉండి వాళ్ళని ప్రలోభ పెట్టే పరిస్థితి చేసి మేనేజ్ చేయడం. అంటే సామ భేద దాన దండోపాయాలు ఎన్ని కావాల్సి అన్ని. లెక్క తీసుకుంటావా? ఇంటికి పోతావా? మిడతబలు తింటావా? ఓటేస్తావా? ఇన్ని చేసి ఇన్ని రకాల తప్పుదావాలన్నీ తొక్కి ఒక జడ్పీటీసీ గెలిచేదానికోసం నిన్నటి నుంచి అయితే మరి రాయలసీమ 4 జిల్లాలు పులిందలోనే ఉన్నాయి. కడప, కర్నూలు, చిత్తూరు తప్ప. చిత్తూరు రాలేదు, మళ్ళీ అబద్ధాలు చెప్పాను. కడపలో నిన్నాడారు, కర్నూలులో నిన్నాడారు, అనంతపురంలో నిన్నాడారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారంటే టెలికాన్ఫరెన్స్లో, ఏం చేస్తున్నారు మీరు ఆడికి ఓండి అని చెప్పి. 3 జిల్లా ప్రజలు, 3 జిల్లా నాయకులు చోటా మోటా అందరూ నిన్నాడారు. పులిందలోనే ఉండేది 10,600 ఓట్లు ప్రజలారా. 16 మంది సిఐలు ఉన్నారు, 32 మంది ఎస్ఐలు ఉన్నారు, 9 మంది డిఎస్పీలు ఉన్నారు, ఏఎస్పీ ఉన్నాడు. నీ ఇబ్బంది లేదు రబ్బా, సించి ఆరేసారి మనకు రక్షణ ఉంటుందని మనం అనుకుంటే పప్పులో కాలేసిన వాళ్ళే ప్రజలారా. వీళ్ళందరూ ఉండేది మీకోసం కాదు,
వీళ్ళందరూ ఉండేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం అనుకూలంగా ఓట్లు వేయించే దానికోసం, మిమ్మల్ని ఓటుకు రానియకుండా ఉండేదానికోసమే. స్పష్టంగా చెప్పినారు కదా డిఐజీ గారు, కోనా ప్రవీణ్ గారు స్పష్టంగా చెప్పినారు, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తాం. బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్పై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రిగా పార్లమెంట్లో సబ్జెక్ట్ లేకుండా జోగర్లా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి కేటీఆర్పై మాట్లాడే స్థాయి బండి సంజయ్దేనని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేటీఆర్ చేసిన కృషిని గుర్తు చేశారు. మాటలు నీకు వచ్చిన భాషలనే, ఆ తత్తర భాషలో తుత్తర భాషలో మాడతావు కదా, ఆ భాషల్లో అయినా కానీ ఎప్పుడన్నా ఏదన్నా అంశం గురించి మాడగలుగుతావా? నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు. ఓం బిర్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాడడం అంటే చూడు, నేను చూపిస్తా. తమరి బతుకు ఇది. ఐటమ్ నెంబర్ 6 బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు? కాగజ్ లేదా ఉసుకు కాగితం ఇవ్వండి, సంజాయించండి. తమరి వ్యవహారం ఇది. ఒకరికొకరు చెప్పుకోకూడరా, సంజాయించుండ్రి. కొన్ని వందల కంపెనీలను, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద, కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుడని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. తిరుమలలో శ్రీవారిని దర్శించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా సంక్షేమం అందించేందుకు శ్రీవారి ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి చేసేందుకు, సంక్షేమాన్ని అందించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి సంకల్పమైనటువంటి సర్వాంధ్ర సాధన P4ని విజయవంతం చేసే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థించాను. అదేవిధంగా నా శాఖలకు సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూడా నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా దేవుని ఆశీస్సులు కోరుతున్నానండి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో పెద్దపీట వేసిందండి. అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు. ఎప్పుడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 310 కోట్ల రూపాయలని అభివృద్ధికి మేము ఇచ్చడం జరిగింది. 100 కోట్లతో కొత్త భవనాలు, కొత్త హాస్టల్ నిర్మాణం, 58 కోట్ల రూపాయలతోటి టాయిలెట్లకే కేటాయించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 143 కోట్ల రూపాయలతోటి హాస్టల్స్, రెసిడెన్స్ స్కూల్ రిపేర్లకి కేటాయించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ చేయలేదు. కాకపోతే ఈ మధ్య కొంతమంది రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఈరోజు నేల మీద పడుకొని ఉన్నారు, ఇక్కడ ఇవ్వలేమంటున్నారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో ఆ వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని పూర్తి చేసుకుంటూ, భర్తీ చేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమం ఎదగలుగుతున్నాం. 1 సంవత్సరంలో అద్భుతాలు సాధించామని నేను చెప్పలేను, కానీ గతంలో కన్నా, గత పాలన కన్నా మెరుగుపరిచామనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్లో మేము నిర్మాణాలు కూడా చేపట్టి మార్పులు చేసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నామండి. ఈరోజు నాణ్యమైన బియ్యం హాస్టల్స్లో, రెసిడెన్స్ స్కూల్లో మధ్యాహ్న భోజనాలు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల, పేదల సంక్షేమ పట్ల చెప్తుందని తెలియజేస్తాం. విశాఖలో యువ ఖైదీలకు రాఖీలు కట్టిన మంత్రి అనిత గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈజీ మనీ కోసం ఆలోచించవద్దని, భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని సూచించారు. చిన్న అవసరాలు గురించి, ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్తా వాళ్ళు లేకను. సో కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ చేయాలి. మళ్ళీ ఇందులోకి రాకూడదు అని బలంగా అనుకోలేదు. బతకడానికి చాలా దారులు ప్రాపర్ వేలో మిమ్మల్ని బాధ పెట్టాల్సిన
రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ హిందూ మహిళలకు పిలుపునిచ్చారు. లవ్ జిహాద్ బారిన పడకూడదని విజ్ఞప్తి చేశారు. హిందూ మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈరోజు అక్క చెల్లెలు చాలా ప్రేమతోని మన చిన్న తమ్ముడికి గాని పెద్ద అన్నకి గాని చేతికి రాఖీ కట్టి ఒక హామీ తీసుకుంటది, ఒక ఆశీర్వాదం తీసుకుంటది. ఆ ఆశీర్వాదం ఏ రూపంలో ఉంటదంటే, అన్న నేను మీ చేతికి రాఖీ కడుతున్నాము, మీరు మాకు రక్షించాలే, మాకు కాపాడాలే అని ఒక మాట అన్నతోని అక్క చెల్లెలు తీసుకుంటారు. ఆ అన్న గాని ఆ తమ్ముడు గాని చెల్లెలకి కాపాడతా అని మాట కూడా ఇస్తారు, కాళ్ళు కూడా మొక్కుకుంటారు. కానీ మా అక్క చెల్లెలతోని కూడా ఇవాళ రాజాసింగ్ ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక మాట ఇవ్వాలి నాకు. ఇవాళ యావత్ భారతదేశంలో లవ్ జిహాద్ పేరు పైన చాలా కుట్రలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేసి ఈ లవ్ జిహాద్ యోలు కన్వర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఘోరంగా మన హిందూ అమ్మాయిలకి చంపుతున్నారు. మొత్తం ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో ప్యాక్ చేస్తున్నారు. ఇవాళ యావత్ భారతదేశంలో ఇదే ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఇవాళ అక్క చెల్లెలతోని నేను దండం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు హిందూగా పుట్టినారు, హిందూగానే మేము మరిస్తాము, హిందూగానే మేము సస్తాం. ఆ మాట ప్రతి ఒక్క అన్న తమ్ముళ్ళకి మీరు ఇయ్యాలని నేను రాజాసింగ్ మా అక్క చెల్లెలకి కోరుతున్నాను. మా నుంచి గాని చాలా వరకు హిందూ ఆర్గనైజేషన్లు గాని లవ్ జిహాదీయోలకు అక్కడిక్కడైతే సమాధానం ఇస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. లవ్ జిహాద్ పేరు పైన ఏదైనా హిందూ అమ్మాయిలు టార్గెట్ అయితే కూడా అక్కడ పోయి హిందూ అమ్మాయిలకి కాపాడే అట్లాంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ మా ఇంత ప్రయత్నం చేయాలి మేము చేస్తున్నాం. కానీ మా అక్క చెల్లెలు మీ చేతిలో కూడా కొన్ని ఉంటది. మీరు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. ఎవరితోని దోస్తానా చేయాలి, ఎవరితోని దోస్తానా చేయకూడదు, అది కూడా మీరు ఆలోచన చేయాలి. మన అమ్మ, మన నాన్న, మన తమ్ముళ్ళు, మన ఫ్యామిలీ పరు మనం రోడ్. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేశారు. దాని ఫలితంగా స్వతంత్ర భారతం సాధ్యమైందని చెప్పారు. గాంధీ భవన్ లో ఈ క్విట్ ఇండియా దినోత్సవం జరుపుకుంటాం. గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే భవిష్యత్తుకి అడుగులు వేయగలుగుతాం. స్వాతంత్రోద్యమం ఎంత గొప్పగా జరిగింది, మన పూర్వీకులు ఎంత కఠినాలు ఎదురొడ్డి బ్రిటిష్ వారితో పోరాడినారో ఇదంతా కూడా చరిత్రని యువతరం చదువుకోవాలి. 1942లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో గాంధీ మహాత్ముడు 1942 ఆగస్టు 8న బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినాడు. అప్పటికే బ్రిటిష్ యొక్క పాలన జరిగిపోవాలని, భారతదేశాన్ని క్రమబద్ధ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలని ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. కానీ అన్నిటికీ మించి క్విట్ ఇండియా ఉద్యమం అనేది చాలా తీవ్ర రూపం ముందుకొచ్చింది. డూ ఆర్ డై అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని ఆనాడు గాంధీ మహాత్ముడు ప్రారంభించినాడు. యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో తలమునకలైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు ఈ ఉద్యమకారులందరూ కూడా జైల్లో పెట్టడం జరిగింది. చాలా మంది భావ సమాజానికి దూరంగా యుద్ధం ముగిసేసరి కూడా జైల్లోనే ఉండేటటువంటి సందర్భం. స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ కి ఒక ప్రత్యేకత. ఇవాళ స్వాతంత్రం వచ్చిందంటే ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమం ప్రధాన భూమిక పోషించింది కాబట్టి వచ్చింది. మిత్రులారా, 1947లో స్వాతంత్రం వస్తే 33 ఏళ్ల తర్వాత స్థాపించబడినటువంటి బీజేపీ పిల్ల పార్టీ ఇలా ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీని లోకేష్ కు మంగళగిరి మహిళలు రాఖీ కట్టారు. ఆశీస్సులు తనకు బలాన్నిచ్చాయని తెలిపారు.
మంగళగిరి ఆడబిడ్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. రాఖీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, మహిళా నాయకులు, విద్యార్థులు రాఖీలు కట్టారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్లకు కూడా రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు సోదరి పురంధేశ్వరి రాఖీ కట్టి ఆశీర్వదించారు. అన్నా చెల్లెల బంధం ఎప్పటికీ బలంగా ఉండాలని మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ పార్టీ మారే ఆలోచన లేదని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క చెల్లెలతో ఆనందంగా జరుపుకున్నారు. ప్రజా సేవే తన లక్ష్యమని చెప్పారు. इधर ऐसा आ जाओ। రాఖీల పౌర్ణమి నాడే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ 2002 ఆగస్ట్ 22 నాడు ఓపెన్ చేసుకున్నాను. ఆ రోజు ప్రారంభించినందుకు ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశంలోనే పెద్ద 3 యూనివర్సిటీలు అయినాయి ఈసారి ఈ పండుగకు. అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయినాయి. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా యూనివర్సిటీ స్థాపించిన, దానికి తోడు డిజిటల్ హెల్త్ అనేది కూడా పెద్ద ఎత్తున మెడికల్ యూనివర్సిటీ పెట్టిన. ఏది ఏమైనా భారతదేశంలో మెడికల్లో కానీ ఇంజనీరింగ్లో కానీ వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలి, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలని తప్పన అది సక్సెస్ అవుతుంది. దానికి తోడు ఈరోజు ఒక 5 ఫార్మసీ మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మందికి పేద ప్రజలకు అందరికి కూడా అందుబాటులో తీసుకురావాలి మెడిసిన్స్ అనేది. అందుకని అన్ని తెలంగాణ సెంటర్లు అంతా కూడా మెడికల్ షాపులు పెడదామని డిసైడ్ చేసాం. ఈరోజు 5 ప్రారంభిస్తున్నాం. 1 హెల్త్ అని ఒక అంబులెన్స్ కూడా ఒక 50 స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికి కూడా ఎక్కడైనా అందరికి అందుబాటులో ఉండాలి అంబులెన్స్లని. అది కూడా టెక్నాలజీ పీపుల్ తోటి అలా
ప్రతి ఒక్కరిని కూర్చుండబెట్టి అందరు చేసి ఎప్పటికీ అందుబాటులో ఉండేటట్టు ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా 24 గంటలు 24/7 అందుబాటులో ఉండేటట్టు అంబులెన్స్ కూడా వనేత్రి కిందనే స్టార్ట్ చేస్తున్నాం. దానికి తోడు మా మల్లారెడ్డి హెల్త్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా డెలివరీ అయిన వాళ్ళకు 5,000 రూపాయలు సీఎంఆర్ డబ్బులు ఇస్తున్నాం చెక్కు. అదే మాదిరిగా డెలివరీ అయినాక 5,000 చెక్ ఇస్తున్నాము, 1,200 కిట్ ఇస్తున్నాం కేసీఆర్ కిట్ మాదిరిగా. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఒంటిమిట్టలో జెడ్పీటీసీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు. గవర్నమెంట్ వస్తానే డిఎస్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చినారా? సైకిల్ గుర్తుకు ఓటేయండి. మంచి వ్యక్తి ముద్దు కృష్ణారెడ్డి, చాలా మంచోడు. నవ్వుకోడు, అందరికి మంచి చేసే వ్యక్తి. సైకిల్ కొట్టేయాలా, ఈ ఊరికి నీళ్లు సమస్య తీరుస్తారు. ఆయన భార్య ఇలానమ్మా వేస్తారు కదా, మీకు పెన్షన్లు వస్తా ఉంది. గ్యాస్ అమ్మా అది బిల్లు పాపది బిల్లు చెప్పు ఎమ్మెల్యే సార్. 8 మంది ఏం బా రాసిన నెంబర్ ఇవ్వట్లేదా? నువ్వు ఇంకోతుంది రానా, జోబులో పెట్టినాను. ఏం కావాలి చెప్పు, ఏమి కావాలి చెప్తాను. మాట్లాడిన రేపు రాంప్రసాద్ ఇంటికాడను డిసైడ్ చేసినాడు. ఒంటిమిట్ట మండలంలో ఎన్నికల సరళిని చూడడం కోసం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బలపరచడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడన్నటువంటి బలమైన నమ్మకం ఇక్కడ ప్రజలను చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దళితులు, బీసీలు అధికంగా ఉన్నటువంటి మండలం. దళితులు, బీసీలకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నటువంటి ప్రజలు, మనకు అధినాయకత్వంతో పాటు స్థానిక నాయకత్వం కూడా అదే పార్టీకి చెందిన వారైతే ఆ ఫలాలు మనకు బాగా అందుతాయన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. మీరు గమనించారు, ఎస్సీలకి గత ప్రభుత్వంలో 27 పథకాలని రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన పాపానికి ఇదే మండలంలో ఒక రైతు ఏ విధంగా అసూలు బాసాడో మీకు తెలుసు. ఈరోజు ఇవండి ఈనాటి విశేషాలు. మరో కోసం చూస్తూనే ఉండండి వార్తా 9 న్యూస్.